ఏపీలో ఎన్నికల వేళ 11 చోట్ల వైసీపీ ఇన్ఛార్జీలను మార్చడంతో అన్ని జిల్లాల్లోనూ గుబులు రేగుతుంది. అనంతపురం జిల్లాలోనూ దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతుంది. బరిలో నిలిచేది ఎవరు, పోటీకి దూరం అయ్యేది ఎవరనే ఆరాలు మొదలయ్యాయి. క్షేత్రస్థాయిలో ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటున్న ఎమ్మెల్యేలు ఎవరనే దానిపై ఉత్కంఠ పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాలోనూ 5గురు ఎమ్మెల్యేలకు టికెట్లు డౌటే అన్నది తాజా చర్చ. ఈ జాబితాలో బాగా చర్చల్లో ఉన్న నియోజకవర్గం మరకలశిర. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. తిప్పేస్వామి అధికార పార్టీ ఎమ్మెల్యే ఇటీవలే టీటీడీ బోర్డు సభ్యుడయ్యారు. పదవులు ఎలా ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో మడకశిర టికెట్ తిప్పేస్వామికి ఇస్తే ఓడిపోతారని సొంత పార్టీ నేతలే తెగేసి చెబుతున్న పరిస్థితి ఉంది. స్థానిక సంస్థల్లోని వైసీపీ ప్రజాప్రతినిధులే తిరుగుబాటు చేస్తూనే ఉదాంతాలు కూడా ఉన్నాయి. తిరుగుబాటే కాదు, ఏకంగా ఎమ్మెల్యే తిప్పేస్వామిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో జిల్లాలో అభ్యర్థులను మార్చే నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మడకశిరే అని చర్చ జోరుగా సాగుతోంది. జిల్లాలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కదిరి. స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి వచ్చే ఎన్నికల్లో ముస్లిం సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలన్న ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లున్నారట. దీనికి తోడు ఎమ్మెల్యే సిద్ధిరెడ్డిని వ్యతిరేకిస్తున్న పార్టీ నేతలు టికెట్ రేస్లో ఉన్నారు. అందుకే వైసీపీ వర్గాల్లో కదిరి అభ్యర్థి మార్పుపైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ మంత్రి శంకర నారాయణ ఎమ్మెల్యేగా ఉన్న పెనుకొండలోనూ లెక్కలు తేడాగా కొడుతున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. పెనుకొండలోని ఓ సామాజిక వర్గం శంకర నారాయణను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. స్థానికేతరుడు అనే పదే పదే ప్రచారం చేస్తున్నారు. దీంతో పాటు శంకర నారాయణకు టికెట్ ఇవ్వదని సర్వం పెంచుతున్నారు. లోకల్ లీడర్స్ ఎమ్మెల్యే సోదరులపై వస్తున్న అవినీతి ఆరోపణలు సైతం పార్టీకి ఇబ్బందిగా మారినట్లు చెబుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో శంకర నారాయణను పెనుకొండ నుంచి కాకుండా హిందూపురం ఎంపీగా పోటీ చేయొచ్చనే ప్రచారం కూడా ఉంది. రాప్తాడ్లో ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి సీటు పైన నీలి నీడలు కుమ్ముకుంటున్నట్లు ప్రచారం చోరెత్తుకుంది. తాజాగా ప్రకాష్ రెడ్డి చేసిన కామెంట్స్ పార్టీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యేగా తనకే అసంతృప్తి ఉన్నదన్నది తోపుతుర్తి మాట. రాప్తాడు ప్రజలు ఎన్నో ఆశలు తనను గెలిపించారని, ఎన్నో పనులు చేద్దామనుకున్నా ఆ స్థాయిలో చేయలేకపోయానని తోపుతుర్తి కామెంట్స్ చేశారు. సొంత డబ్బులతో ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు. ఎమ్మెల్యే ప్రభుత్వం చేయలేని వాటిని వందల కొద్దీ చేశారనేది తోపుతుర్తి మాట. సీటు మారుస్తారనే సంకేతాలు రావడం వల్లే తోపుతుర్తి ఈ వ్యాఖ్యలు చేశారనే వారు ఉన్నారు. మంత్రి ఉషశ్రీ చరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కళ్యాణదుర్గంలోనూ గత 4.5 ఏళ్లుగా వర్గపోరు ఓ రేంజ్లో ఉంది. ఎమ్మెల్యేను ఓపెన్ గానే కౌంటర్ చేస్తున్నారు స్థానిక వైసీపీ నేతలు. ఆ వర్గంపై మంత్రి కేసులు పెట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎంపీ తలారి రంగయ్యకు ప్రత్యేకంగా వర్గం ఉంది. ఉషశ్రీ చరణ్ ఎంపీ రంగయ్య వర్గాలకు అసలు పొసగడం లేదు. స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కళ్యాణదుర్గంలోనూ అభ్యర్థిని మార్చుకునే చర్చ నడుస్తుంది. గుంటూరులోని 3 మంత్రుల సీట్లను మార్చిన అధిష్టానం అనంతపురం జిల్లాలోనూ అదే పయనించొచ్చని బలంగా ప్రచారం చేస్తున్నారు.
ఏపీలో ఎన్నికల వేళ 11 చోట్ల వైసీపీ ఇన్ఛార్జ్లను మార్చడంతో అన్ని జిల్లాల్లోనూ గుబులు రేగుతుంది. అనంతపురం జిల్లాలోనూ దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతుంది. బరిలో నిలిచేది ఎవరు, పోటీకి దూరం అయ్యేది ఎవరనే ఆరాలు మొదలయ్యాయి. క్షేత్రస్థాయిలో ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్న ఎమ్మెల్యేలు ఎవరనే దానిపై ఉత్కంఠ పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాలోనూ 5 ఎమ్మెల్యేలకు టికెట్లు డౌట్ అనే అన్నది తాజాగా చర్చ. ఈ జాబితాలో బాగా చర్చల్లో ఉన్న నియోజకవర్గం మడకశిర. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. తిప్పేస్వామి అధికార పార్టీ ఎమ్మెల్యే. ఇటీవలే టీటీడీ బోర్డు సభ్యుడు పదవులు ఎలా ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో మడకశిర టికెట్ తిప్పేస్వామికి ఇస్తే ఓడిపోతారని సొంత పార్టీ నేతలే తెగేసి చెబుతున్న పరిస్థితి ఉంది. స్థానిక సంస్థల్లోనూ వైసీపీ ప్రజాప్రతినిధులే తిరుగుబాటు చేస్తున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. తిరుగుబాటే కాదు, ఏకంగా ఎమ్మెల్యే తిప్పేస్వామిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో జిల్లాలో అభ్యర్థులను మార్చే నియోజకవర్గం ఏదైనా ఉంటే అది మడకశిరే అనే చర్చ జోరుగా సాగుతోంది. అనంతపురం జిల్లాలో వైసీపీ ఇన్ఛార్జ్ల మార్పుకు సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, ప్రస్తుతం రాష్ట్రంలో ఇన్ఛార్జీలను మార్చుకున్నారనేటువంటి నేపథ్యంలోనే రాష్ట్రంలో 11 మంది ఇన్ఛార్జీలని మార్చిన నేపథ్యంలో అనంతపురం జిల్లాలో కూడా అనేక నియోజకవర్గాల్లో అలజడి మొదలైంది. ప్రధానంగా అనంతపురం జిల్లాలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ప్రధానంగా 5 నియోజకవర్గాల్లో అభ్యర్థులను సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారనేటువంటి వార్తలు జోరుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా గత 3 నెలల క్రితమే హిందూపురంలో ఉన్నటువంటి ఇక్బాల్ ని తొలగించేసి అక్కడ కురువ దీపికకు ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. దీంతో పాటే అనంతపురం జిల్లాలో మరొక 5 నియోజకవర్గాల్లో ప్రధానంగా ఇన్ఛార్జీలను మారుస్తారనేటువంటి ప్రచారం జోరుగా జరుగుతుంది. ఇది ప్రధానంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా చర్చాంశనీయమైంది. ఓ వైపున ఎమ్మెల్యేలకు ఒక పెద్ద గుబులు ఏర్పడిందని కూడా చెప్పొచ్చు. ప్రధానంగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో మడకశిర ఎస్సీ నియోజకవర్గంలో ప్రధానంగా అభ్యర్థిని సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామిని మార్చి అక్కడికి వేరే కొత్త వ్యక్తిని తీసుకొస్తారనేది ప్రచారం జరిగింది. ప్రధానంగా అక్కడ ఆ ఎమ్మెల్యే మీద వైసీపీకి సంబంధించినటువంటి వర్గాల్లోనూ ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత ఉంది. అక్కడ అవినీతి కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందువల్లనే అక్కడ అభ్యర్థిని ఖచ్చితంగా ఈసారి మార్చాల్సిందేనని చెప్పేసి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ అంతా కూడా చాలా వరకు కూడా పట్టుబట్టడం వల్లనే అక్కడ అభ్యర్థిని మార్చాల్సి వస్తుందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆయనకి టీటీడీ బోర్డు మెంబర్ గా కూడా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఎమ్మెల్యే పదవి అక్కడ అంటే అభ్యర్థిత్వం లేదనే ఒక ఉద్దేశంతోనే మరి అక్కడ నాయకత్వం కూడా ఆయన్ని మార్పు చేస్తుంది అనేది ఒక సిగ్నల్ గా ఇవ్వటానికే ఈ టీటీడీ బోర్డు మెంబర్ గా కూడా ఇచ్చిందని చెప్పేసి ప్రచారం జోరుగా జరుగుతుంది. అందులో భాగంగానే ప్రధానంగా మరో ముస్లింలు మైనార్టీలు ఎక్కువగా ఉన్నటువంటి కదిరి నియోజకవర్గంలో సామాజిక వర్గ సమీకరణలో భాగంగా అక్కడ ముస్లింలకి సీటు కేటాయించాలనే ఒక ఉద్దేశంతో కదిరిలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని మార్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా అక్కడ ముస్లింస్ కి అలాట్ చేయాలా సీట్ అనే ఉద్దేశంతోనే
అక్కడ సిద్ధారెడ్డిని మారుస్తున్నారు. ప్రధానంగా అక్కడ మండల స్థాయి, గ్రామ స్థాయి లీడర్లలో కూడా సిద్ధారెడ్డి మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. మొదటి నుంచి కూడా పెద్దారెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకతగా వస్తున్నారు. ఇందులో భాగంగానే అక్కడ సిద్ధారెడ్డిని మార్చి ఇక్బాల్ కి కొత్త వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఈసారి 2024లో అక్కడ ముస్లిం మైనార్టీలకు ఇవ్వాలనేది ఒక ప్రధానమైన అజెండాగా పార్టీ పెట్టుకున్నట్టుంది. అయితే అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ ముస్లింస్ కేటాయించేటువంటి అవకాశాలు లేవు. ప్రధానంగా ఎక్కువ శాతం, ఎక్కువ జనాభా, ఎక్కువ ఓటర్లు ముస్లింలో కదిరిలో ఉన్నారంటే అక్కడ మైనార్టీ కేటాయించాలనే ఒక ఉద్దేశంతోనే సిద్ధారెడ్డిని తప్పించి అక్కడ మైనార్టీలకు అవకాశం ఇచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగానే పెనుగొండలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నారాయణని అక్కడ నుంచి తప్పించి మరో ప్రాంతానికి బదిలీ చేయాలనే ఉద్దేశంతోనే అధినాయకత్వం ఉందని చెప్పేసి ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రధానంగా శంకర్ నారాయణ అన్నదమ్ముల అవినీతి పైన మొదటి నుంచి కూడా లోకల్ గా ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం వ్యతిరేకిస్తూ కూడా వచ్చింది. అందులో భాగంగానే అనేక మనస్తత్వాన్ని కూడా ఎక్కువ శాతం వైసీపీ వర్గాలు వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. అందులో భాగంగానే ఆయన్ని కూడా రాప్తాడికి మార్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఎక్కువ ప్రచారం జరుగుతుంది. అయితే ఇంకోటి 2 పార్లమెంటు నియోజకవర్గాలు కూడా బీసీలకి ఈసారి కేటాయిస్తారనే నేపథ్యంలోనే ఆయన్ని ఈసారి ఎంపీకి ఆయన్ని పంపించి అక్కడ కూడా ఇంకొక కొత్త వ్యక్తిని తీసుకొచ్చి బీసీలకి అక్కడ సీట్ అలాట్మెంట్ చేయాలనే ఉద్దేశంతోనే అధినాయకత్వం ఉందని చెప్పేసి మరొక ప్రచారం జరుగుతుంది. అలాగే జిల్లా కొన్ని రోజులుగా చూస్తున్నాం వైసీపీలోని ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలను మారుస్తున్నారు, అలాగే కొత్త మొహానికి అవకాశాలు కూడా ఇస్తున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో టీడీపీ వైపు మొగ్గు చూపే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఇప్పటికే దాదాపుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ కూడా అంటే ఎక్కడైతే సీట్లు మారుస్తారో వాళ్ళు టీడీపీ వైపు చూసేటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. ఎందుకంటే ఈ మార్చేటువంటి 5 నియోజకవర్గాల్లో కూడా టీడీపీ తరఫున ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ దాదాపుగా బలంగా ఉంది. అక్కడ లోకల్ వాళ్ళని కాదని కొత్తలని వైసీపీ నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ టీడీపీలో సీటు అలాట్మెంట్ చేసే అవకాశాలు అయితే ఈ 5 నియోజకవర్గాల్లో ఎక్కడే గానీ కనిపించడం లేదు. అయితే వీళ్ళని మార్చిన తర్వాత కొత్త వ్యక్తుల్ని తీసుకొస్తారా, లేకపోతే ఇతర నియోజకవర్గాల నుంచి ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలని ఈ పక్కన నియోజకవర్గాలకి అలాట్మెంట్ చేస్తారా అనేది మాత్రం సస్పెన్షన్ గానే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే 5 నియోజకవర్గాల్లో కూడా ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. అంటే ఈసారి మా ఎమ్మెల్యే ఉంటాడా, లేకపోతే బదిలీ అవుతారా, ఏ కొత్త వ్యక్తి వస్తే ఏ వ్యక్తి వస్తారు అనేది ఇప్పటికే ఆశావాహులకు సంబంధించినటువంటి 2-3 పేర్ల మీద ఆ నియోజకవర్గాల్లో బలంగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు 5 నియోజకవర్గాల్లో ఎవరైతే ఉన్నారో 5లో కూడా గుబులు మొదలైంది. అయితే ఒక్కొక్కరు కూడా బయటికి వచ్చి మాకు ఇంకా అసంతృప్తి ఉంది, మేము ఇంకా అనుకున్న పనులను చేయలేకపోయినాము, ఇక్కడ పార్టీ కూడా సరిగ్గా సహకరించలేకపోయింది, ప్రభుత్వము తగినంత నిధులు ఇవ్వలేకపోయిందని చెప్పేసి నిన్నటి రోజే రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కూడా కొంత అసంతృప్తి ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి నా మాటల్ని వక్రీకరించారని చెప్పేసి కూడా ఆయన అనడం జరిగింది. అయితే ఏది ఏమైనా ఈ 5 నియోజకవర్గాల్లో పార్టీ లీడర్లలో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. ఖచ్చితంగా రాష్ట్రంలో దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో మారుస్తారన్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడ కూడా ఈ 5 నియోజకవర్గాల్లో ప్రధానంగా అభ్యర్థులని మార్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మార్చకపోతే ఖచ్చితంగా తాము ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి మేము సపోర్ట్ చేసేది ఉండదు, ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పడం కూడా క్యాడర్ ఇప్పటికే బహిరంగంగా చెప్పింది. బాహటంగా తిరుగుబాటు కూడా చేస్తున్నటువంటి ఈ 5 నియోజకవర్గాల్లో కూడా క్యాడర్ అంతా తిరుగుబాటు చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకనే అభ్యర్థుల్ని మార్చాలని చెప్పేసి పార్టీ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుంది. అందులో భాగంగానే ఖచ్చితంగా ఈ వారం 10 రోజుల్లో కొత్త వ్యక్తుల్ని తీసుకొచ్చి ఇక్కడ నియామకం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణదుర్గంలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ కూడా మారుస్తారని, ఈ గుంటూరులో 3 మంత్రులను మార్చినట్లే ఇక్కడ ఈ మంత్రిని కూడా మారుస్తారని, ఆమె మీద అవినీతి ఆరోపణలు అధికంగా ఉన్నాయి. అనేక సందర్భాల్లో నియోజకవర్గ స్థాయి లీడర్లంతా కూడా సమావేశాలు పెట్టి మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆమె ఆ క్యాడర్ మీద పోలీసుల ద్వారా కేసులు పెట్టించి జైలు పంపించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఆమెని ఖచ్చితంగా వేరే చోటికి బదిలీ చేస్తారు, లేదంటే ఎంపీగా పంపించే అవకాశాలు కూడా బాగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సౌజన్. రైట్, థ్యాంక్ యూ రామ.